అనురాగ్‌తో పరిచయం కూడా లేదు అనన్యకు. అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కూడా. ఆ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళబోయే ముందు నెట్ ఓపెన్ చేసింది. ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్‌బుక్‌లోకి వెళ్ళింది. అమెరికాలో ఉన్న నైనికతో ఫ్రెండ్‌షిప్ ఫేస్‌బుక్ ద్వారానే జరిగింది. ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. ప్రతిరోజు జరిగిన విషయాలు, తమ అనుభవాలు ఆన్‌లైన్‌లో షేర్ చేసుకునే అలవాటయింది. ఆన్‌లైన్‌లో ఆమెను కలుసుకోకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. నైనిక అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులది హైదరాబాద్. 80వ దశకంలోనే వాళ్ళు అమెరికా వెళ్లి డాక్టర్లుగా స్థిరపడ్డారు. నైనిక అమెరికా స్కూల్స్, కాలేజీల్లో చదువుకున్నా తెలుగు బాగా వస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పద్యాలంటే ఇష్టం. ఇండియా నుంచి తెలుగు పుస్తకాలు తెప్పించుకుని చదివేది. తెలుగువారి సాంప్రదాయం, సంస్కృతి అంటే చెవి కోసుకుంటుంది. పల్లెలంటూ ప్రత్యేకంగా అమెరికాలో ఉండవు. వ్యవసాయం చేసేవాళ్ళు కూడా పట్టణాలకు దగ్గరలోనే ఉంటారు. అక్కడ కూడా ఫామ్ హౌసెస్ తప్పితే పల్లె జీవితం కనిపించదు. ఇండియా వచ్చి పల్లెటూళ్ళు చూడాలనుంది అంది నైనిక చాటింగ్లో. నైనిక ఉండేది న్యూజెర్సీలో. బ్రిడ్జ్ వాటర్ ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళుతుంది. అక్కడ కూడా తెలుగు లేటెస్ట్ సినిమాలు విడుదలవుతుంటాయి. ఒక్కటి మిస్ కాకుండా చూస్తుంది. పాత సినిమాల సీడీలన్నీ నైనిక దగ్గర ఉన్నాయి. ఇద్దరి అభిరుచులు కలవడంతో అనన్య, నైనికలు బాగా సన్నిహితులయ్యారు. నైనిక ఆన్లైన్లోకొచ్చి, హాయ్, సాయంత్రం ఎండ మిలమిలా మెరుస్తూ ఉంది. 8 అయినా చీకటి పడదు సమ్మర్లో. మాకు సాయంత్రం అయితే ఇండియాలో ఉదయం. ఈరోజు నీ ప్రోగ్రాం ఏమిటి? నీ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవుతున్నావా? ఆఫీసులో పరిచయమైన ఆకాష్ గురించి అంతకు ముందొకసారి చెప్పింది అనన్య. నెల రోజులైంది అతన్ని చూసి. ఫోన్ కాల్ కూడా లేదు. విశాఖపట్నం రావడం లేదు. హైదరాబాదులోనే ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు? తెలుగు అక్షరాలను ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేస్తూ ఉండిపోయింది అనన్య. ఇంపార్టెంట్ మ్యాటర్ నీకు చెప్పాలి. ఇక్కడ యుఎస్ఏలో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఆమెది మీ విశాఖపట్నమే. వాళ్ళ కజిన్ బాగా డిప్రెషన్లో ఉన్నాడట. బయట తిరగడు. మనుషుల్లో తిరగాలంటే అతనికి ఎలర్జీ. ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందతనికి. వీలుంటే అతన్ని కలిసి పరిచయం చేసుకో. అతన్ని మామూలు మనిషిని చెయ్యాలి. అతని పేరు అనురాగ్. అతనిలో మార్పొస్తే నా స్నేహితురాలు సంతోషిస్తుంది. సీతమ్మధార ప్రాంతంలో ఉంటున్నారు. ఇంటి అడ్రస్ కూడా ఇస్తున్నాను. వీలున్నప్పుడు వెళ్ళి అతన్ని కలుస్తావు కదూ? సర్టెన్లీ, జవాబిచ్చింది అనన్య. దట్స్ గ్రేట్. ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషికి సాయపడాలి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ఇంటర్నెట్ క్లోజ్ చేసి ఆఫీసుకు వెళ్ళింది అనన్య. సాయంత్రం 5కి నయనికి చెప్పిన ఇంటికి బయలుదేరింది. ఇంటి అడ్రస్ లొకేట్ చేయడం ఇబ్బందిగానే అనిపించింది. అనురాగ్ ఇంటికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. కాలింగ్ బెల్ నొక్కగానే అనురాగ్ తల్లి వనజాక్షి తలుపు తీసింది. పొరపాటున తమింటికి వచ్చారేమో అనుకుని కార్పొరేటర్ పద్మగారి ఇల్లు పక్కన అనేసింది. కార్పొరేటర్ కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలాంటి వారు అప్పుడప్పుడు వనజాక్షి వాళ్ళ ఇంటి తలుపు తట్టడం మామూలే. అనురాగ్ గారి ఇల్లు ఇదేనా? అడిగింది అనన్య. కొందనపు బొమ్మ లాంటి అమ్మాయి తన కొడుకుని వెతుక్కుంటూ వచ్చిందంటే ఆమెకేదో శుభ పరిణామంలా అనిపించింది. రామ్మా, లోపలికి రా. నేను అనురాగ్ తల్లిని. మా వాడు నీకు బాగా పరిచయమా? ఎప్పుడూ చెప్పలేదు. ఏ విషయం నాతో మాట్లాడ్డమ్మా. గదిలో కూర్చుని వాడిలో వాడు మదనపడుతూ ఉంటాడు. ఎగిరి గంతులు వేయాల్సిన వయసులో మూల కూర్చుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నీ పేరు ఏంటన్నావు? అడిగిందామె. అనన్య. సోఫాలో కూర్చో, కూల్ డ్రింక్స్ తీసుకునొస్తాను అందామె ఫ్రిడ్జ్ వైపు అడుగులు వేస్తూ. వద్దండి, వద్దు అని అనన్య అంటూ ఉన్నా వినిపించుకోకుండా జ్యూస్ తెచ్చిచ్చింది. జ్యూస్ తాగాక మీ అబ్బాయి గారిని కలుసుకోమని అమెరికాలో ఉండే మా స్నేహితురాలు నైనికి చెప్పింది. మీ చెల్లెల కూతురు స్వప్నకు నైనిక దగ్గరి స్నేహితురాలు అని తను వచ్చిందెందుకో చెప్పింది అనన్య. అబ్బాయి మేడ మీద గదిలో ఉన్నాడు. వెళ్ళి కలిసిరామ్మా. నాకు మోకాలి నొప్పులు, మెట్లెక్కలేను. నువ్వు వెళ్ళి మాట్లాడు. కొంచెం బిడియపడుతూ ఉంటాడు గాని నువ్వేం పట్టించుకోకుండా చొరవగా మాట్లాడు తల్లి అంది వనజాక్షి. ఎందుకనో మొదటి చూపులోనే అనన్య బాగా నచ్చేసిందామెకు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఈ పిల్ల తన కోడలైతే ఏడుకొండలవాడా, నీకు తలనీలాలు సమర్పించుకుంటాను. నిలువు దోపిడి ఇచ్చేస్తాను. నా కోరిక తీర్చు తండ్రి మనసులోనే ప్రార్థించుకుంది. మేడమెట్లెక్కి అనురాగ్ గది తలుపులు నెట్టింది. లోపల ఎటువంటి అలికిడి వినిపించలేదు. చేత్తో తడుముకుంటూ తలుపు దగ్గరున్న స్విచ్ బోర్డు తడిమి చేతికందిన స్విచ్చులన్నీ నొక్కింది.
లైటు వెలుగులో అచేతనంగా స్పృహ కోల్పోయి పడున్న అనురాగ్ కనిపించాడు. దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో అనురాగ్ను చేర్పించారు. న్యూరోసర్జన్ అనురాగున్న స్పెషల్ రూంలోకొచ్చాడు. మరో ఇద్దరు కుర్ర డాక్టర్లను, ఓ నర్సును వెంటబెట్టుకుని. కేసు షీట్ కేసి ఓ క్షణం చూశాడు. స్టాండుకు వేలాడదీసిన బాటిల్స్ నుంచి ట్యూబుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తోన్న ఫ్లూయిడ్స్ కేసి చూశాడు. దిస్ పేషెంట్ వాజ్ బ్రాట్ వెన్ హీ వాజ్ ఇన్ కోమా. హిస్ బ్రెయిన్ సెల్స్ వర్ పార్షియల్లీ డ్యామేజ్డ్. దేర్ వాజ్ ఏ నైక్రోసిస్ ఆఫ్ ది వెంట్రికల్. మెడికల్ పరిభాషలో కుర్ర డాక్టర్లకి చెబుతున్నాడు సీనియర్ డాక్టర్. డాక్టర్ గారు వెళ్ళిపోబోతుంటే వనజాక్షి అడిగింది. మా అబ్బాయికి ప్రాణభయం లేదు కదూ? తడబడ్డాయి ఆమె మాటలు. 5 రోజులు ఐసీయూలో ఉన్నాడు. అక్కడి నుండి స్పెషల్ వార్డుకు మార్చామంటేనే ప్రమాదం లేనట్టే. మీ అబ్బాయి కోలుకోవడానికి 1 నెల రోజులు పట్టొచ్చు అనేసి వెళ్ళిపోయాడు న్యూరోసర్జన్ తన పరివారంతో. గదిలోనే ఉన్న అనన్య చేయి పట్టుకుని ఆప్యాయంగా నిమిరింది. అదే సమయానికి నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి మా వాడు బతికి బయటపడ్డాడు. మేడ మీద వాడి గదిలోకి వెళ్లేదాన్ని కాదు. నిద్రపోతున్నాళ్లే అనుకుని ఊరుకునేదాన్ని. నిజంగా దేవతలా మా ఇంటికొచ్చి మా వాడి ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకుంటానో తల్లి అంది వనజాక్షి. గదిలోకి వెళ్ళి 4-5 సార్లు పిలిచాను. సమాధానం లేదు. నిద్రపోతున్నాళ్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని వెనక్కు తిరిగి వచ్చేద్దామనుకున్నాను. ఏదో అనుమానం వచ్చింది. మీ అబ్బాయి తల మంచం మీద నుంచి కిందకు వాలుంది. పెదాలు కొరుకుంటున్నట్లు అనిపించింది. కింద పడున్న స్లీపింగ్ పిల్స్ సీసా కనిపించింది. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని అప్పుడు అర్థమైంది. వెంటనే కిందకొచ్చి మీకు చెప్పడం, హాస్పిటల్కు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించడం జరిగింది. అనురాగ్ కేసి చూస్తూ అంది అనన్య. కొద్దిగా కదిలాడతను. కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు. చుట్టూ చీకటి ఆవరించుకున్నట్లు అనిపించింది. ఏదో కాంతిరేఖ ఓ పక్కన కదులుతున్నట్లుగా ఉంది. ఆ కాంతి పుంజాన్ని పట్టుకుని చీకట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెయ్యి కొద్దిగా చాపాడు. నీకేం భయం లేదురా నాయనా. పక్కన కూర్చున్న అమ్మ వెచ్చటి చేతి స్పర్శ. బతకాలనుకున్నవాడికి భయం ఉంటుంది గాని చనిపోవాలనుకున్నవాడికి భయం ఎందుకుంటుంది అనుకుంది అనన్య. అసలు వీడెందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడో అర్థం కావడం లేదమ్మా. వీడికేం తక్కువ? బోళ్లంతా ఆస్తుంది. వాళ్ళ నాన్నగారుంటే కోపడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇంటి పెత్తనం వాడిదే. ఎంత ఖర్చు పెట్టుకున్నా అడిగేవారు లేరు. అమ్మాయిల చుట్టూ తిరగడం, ప్రేమలో విఫలం కావడం అటువంటివేమీ లేవు. అసలు ఏ సమస్య లేదు వీడికి. కొడుకు అవస్థ చూసి మొత్తుకుందా మాతృహృదయం. ఏ సమస్య లేకపోవడంతోనే బతుకు మీద విరక్తి పుట్టిందేమో. సమస్యలతో సతమతమవుతూ ఉండడం కూడా లైఫ్లో థ్రిల్లే మనసులో అనుకుంది అనన్య. ఆఫీసుకు టైం అవుతుందంటే మళ్ళీ సాయంత్రం వస్తాను అంది వనజాక్షితో. ఆప్యాయంగా అత్తయ్య అని పిలువు తల్లి. అనన్య భుజం నిమిరి అంది వనజాక్షి. ఆఫీసుకు వెళ్ళేసరికి 1 గంట లేట్ అయింది. ఆకాష్ ఆఫీసుకు రావడం పూర్తిగా మానేశాడు. అతను లేకపోతే ఆఫీసు కళ తగ్గింది అనుకుంది అనన్య. తానంటే ఎంతో ప్రేమను, అభిమానాన్ని చూపించినవాడు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడం ఆశ్చర్యంగానే అనిపించిందామెకు. ఆకాష్ గురించి అకౌంట్స్ ఆఫీసర్ని అడిగింది. ఏవో కోర్టు గొడవల్లో చిక్కుకున్నట్లున్నాడమ్మా. వివరాలు తెలియవు. ఎవరికీ ఫోన్ చేయడం లేదు. వసుధ హోల్డింగ్స్ కంపెనీ వ్యవహారాలు సరిగ్గా లేవు. పారిశ్రామిక పార్కు పెడతామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాం. ఆ భూములు తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ కూడా తెచ్చాడు ఎండీ గారు. ఆ లోన్ అమౌంట్ ఆకాష్ గారే స్వయంగా డ్రా చేసుకున్నారు. కంపెనీ అకౌంట్లో జమ చేయలేదు. ఆ డబ్బు ఎటో డైవర్ట్ అయిపోయింది. వరుస చూస్తూ ఉంటే కంపెనీ మూతపడేటట్లే ఉంది. నమ్మకస్తురాలివి కాబట్టి నీకు చెప్పాను. ఈ మాట నిన్నన్నట్లు ఎవరితోనూ చెప్పకు అన్నాడాయన. ఆలోచనలో పడిపోయింది. ఏవో ఆశలు రేపే నిన్ను మోసం చేయలేదు కదూ. కూతురులాంటి దానివి. నిన్ను ఇలా అడిగానని ఏమనుకోకు అన్నాడాయన. అదేం లేదండి. నేనంటే ఆకాష్ గారు అభిమానం చూపించిన మాట వాస్తవం. ఎటువంటి తప్పటడుగు వేయలేదు. నా జాగ్రత్తలో నేనున్నాను అంది తలంచుకుని. గాడ్ ఈజ్ గ్రేట్. అంత నమ్మదగిన వ్యక్తి కాదమ్మా అన్నాడాయన. అకౌంట్స్ ఆఫీసర్ గారికి మొదట్నుంచి ఆకాష్ మీద సదభిప్రాయం లేదు. పర్సనల్ మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పడంతో ఆయన రూంలోకి వెళ్ళింది. ఆయన ఎదురుగా ఎవరో కూర్చునున్నారు. తన గురించి ఆ గదిలోకి వెళ్లకముందు ఏమన్నా చెప్పాడేమో. ఎదురుగా కూర్చున్న వ్యక్తి తనను చూసి కిసుక్కుని నవ్వాడు. మీరు ఈ మధ్య ఆఫీస్కు లేటుగా రావడం, ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడం మీ పద్ధతి బాగుండలేదు అన్నాడు పర్సనల్ మేనేజర్. ఆకాష్ ఆఫీసులో ఉన్నప్పుడు తన వైపు చూడ్డానికే భయపడేవాడు.
అతను ఎటూ రాడని తనను దబాయిస్తున్నాడేమో. దగ్గర వ్యక్తి ఒక ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనను అటెండ్ చేయవలసి వస్తోంది. అయినా నాకు అసైన్ చేసిన పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను సార్ అందామె. అందరూ నీకు దగ్గర వ్యక్తులే అన్నాడు పర్సనల్ మేనేజర్ వ్యంగ్యంగా. వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వారు. గదిలో నుంచి బయటకు వచ్చేసింది. తన దగ్గర ఆకాష్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఆ ఫోన్కు ఎప్పుడు ప్రయత్నించినా రెస్పాన్స్ రావడం లేదు. తను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు, తన దగ్గరున్న కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ పర్సనల్ మేనేజర్కు అప్పగిస్తున్నట్లు ఈమెయిల్ ఇచ్చి రెజిగ్నేషన్ లెటర్ పర్సనల్ మేనేజర్కిచ్చి ఆఫీస్ నుంచి బయటపడింది. స్కూటీ మీద ఇంటికి వచ్చేసింది. ఎంతో రిలీఫ్గా ఉన్నట్లు అనిపించింది. ఆ ఉద్యోగం కాకపోతే మరొకటి, మాటలు పడుతూ ఆఫీసులో పనిచేయలేదు. ఆకాష్ ఈమెయిల్ తప్పకుండా చూస్తాడు, తనతో తప్పకుండా ఫోన్లో మాట్లాడతాడు అనుకుంది. ఈమెయిల్ ద్వారా చాలా కంపెనీలకు అప్లికేషన్స్ పంపింది అనన్య. 4 కంపెనీల్లో వాకిన్ ఇంటర్వ్యూలోకి వెళ్ళింది. ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని నాలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకోలేదు. నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. జీవితం మంచి మలుపే తిరుగుతుందని అంతరాత్మ చెబుతూ ఉంది. నైనికతో చాటింగ్ చేస్తూ టైప్ చేసింది. అదృష్టదేవత తలుపు దగ్గరే నిలబడుతుంది. మనం కృషి చేసి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేయాలి అంటూ రిప్లై ఇచ్చింది నైనిక. అమెరికా నుంచి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమెరికా నుంచి ఫోన్ వస్తే గంటసేపు మాట్లాడాల్సిందే. అమెరికా గురించి ఎన్నో విషయాలు చెప్పేది, కానీ ఆ దేశంలో ఉండిపోవడానికి వైముఖ్యం చూపేది నైనిక. ఇండియా రావాలని అనుకుంటూ ఉందా అమ్మాయి. ఆకాష్ గురించి చెప్పింది. అతని వేర్ అబౌట్స్ తెలియడం లేదని, కనీసం తన ఈమెయిల్కు రెస్పాన్స్ ఇవ్వడం లేదని. అతని గురించి మర్చిపో. కొత్త అధ్యాయం మొదలైంది. అతన్ని డంపు చేయి, డస్ట్బిన్లో పడేయి సమాధానమిచ్చింది నైనిక. అప్పుడప్పుడు మెలకు వస్తోంది అనురాగ్కు. చేతులకి కాళ్ళకి మొహానికి అమర్చిన ట్యూబులు మిషన్స్ ఒక్కొక్కటే తీసేస్తూ ఉన్నారు. శరీరంలో వేడి పెరుగుతూ ఉంది. తల్లి మొహంలో ఆందోళన తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనించాడు. గదిలోకొచ్చిన నర్సులు జోక్స్ వేసుకుంటున్నారంటే తను ఆందోళన పరిస్థితి నుంచి బయటపడ్డట్టే. కొత్తగా ఓ అమ్మాయి రోజూ తన గదిలోకొచ్చి అమ్మ పక్కనే కూర్చుని తదేకంగా తన వైపు చూస్తూ ఉండడం గమనించాడు. ఎవరా అమ్మాయి? అంతకు ముందెప్పుడూ చూడలేదు అనుకున్నాడు. ఎలా ఉందిరా, తేలిగ్గా ఉందా? వనజాక్ష అడిగింది. అనన్య వైపే చూస్తూ ఉండిపోయాడు. నువ్వు నిద్రమాత్రలు మింగినప్పుడు ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి బతికి బట్టగట్టగలిగావు. లేకపోతే ఒకగానొక కొడుకు నాకు దూరం అయ్యేవాడు అంది దానిమ్మ గింజలు ఒలుస్తూ. పసుపచ్చని చీర కట్టుకుంది అనన్య. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీర, గులాబీ రంగు జాకెట్టు వేసుకునుంది. తలలో చామంతులు మెరిసిపోతూ కనిపించాయి. ఎక్కువగా డ్రెస్లే వేసుకుంటుంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం అవడంతో చీర కట్టుకుంది. చందనపు బొమ్మలా ఉంది. అతని మనోనయనంలో ఓ దృశ్యం మెదిలింది. అమ్మ పెళ్లిచూపులకు తీసుకువెళ్ళింది బలవంతంగా. తన ఎదురుగా కొందనపు బొమ్మలా ఓ అమ్మాయి కూర్చునుంది. ఏదో ఒక ప్రశ్న అడగరా అంది అమ్మ. మీరు వర్కింగ్ ఉమెనా, హౌస్ వైఫా? పెళ్లిచూపులకొచ్చిన అమ్మాయి హౌస్ వైఫ్ ఎలా అవుతుంది? వెర్రివాణ్ణి చూస్తున్నట్లు అందరూ తన వైపు చూశారు. వాళ్ల చూపులు తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేశాడు. ఆ దృశ్యం చెరిగిపోయింది. అనన్య అనురాగ దేవతలా కనిపించింది. ఎడారిలో తిరిగేవాడికి వయోశిస్సులా మీరు కనిపించారు అన్నాడు అనురాగ్. ఇబ్బందిగా కదిలింది అనన్య. సారీ, ఏమనుకోకండి, ఏదో వాగేశాను అన్నాడతను. చేతికి ఫిక్స్ చేసిన సిరంజ నీడిలు, ఎడిసివ్ టేపు తీసేయబోతూ ఆమె అతని చేతిని పట్టుకుని వారించింది. వెన్నెలమ్మ చల్లటి చేతి స్పర్శ తనకు తగిలినట్లు అనిపించింది. కొద్దిపాటి ఆలోచనలకే అతడి మెదడు అలసిపోతూ ఉంది. నర్సొచ్చి ట్రాంక్లైజర్ ఇచ్చింది. నిద్రలోకి జారుకున్నాడు. అతను మెలకువలో ఉన్నప్పుడు గతాన్ని గుర్తు తెచ్చే ప్రశ్నలు వేస్తూ ఉండండి. మెదడు చురుకుదనం పెరుగుతుంది. అతనికి ఆందోళన కలిగించే విషయాలు ముచ్చటించకండి. ఆహ్లాదంగా మాట్లాడండి. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడు. రౌండ్స్కొచ్చినప్పుడు డాక్టర్ అన్నాడు వనజాక్షితో. అతను నిద్రపోగానే అనన్యతో మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. మా వాడు నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినా పట్టించుకోవద్దు తల్లి. ఇప్పుడు ఎక్కడా ఉద్యోగం చేయడం లేదా అడిగింది ఆమె అనన్యను. ఓ కంపెనీలో పనిచేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేశారు. మరో ఉద్యోగం వెతుక్కోవాలి అంది అనన్య తల వంచుకుని. నువ్వు ఏమనుకోనంటే ఓ మాట చెబుతాను. చెప్పండి. మా వారున్నప్పుడు వ్యాపారాలన్నీ ఒంటి చేత్తో నడిపేవారు. మంచి వ్యాపార దక్షులు. ఆయన చనిపోయాక మా అబ్బాయి వ్యాపారం గొడవలు చూస్తున్నాడు గాని
వాటిల్లో పెద్దగా ఆసక్తి లేదు. ప్రకృతిని చూస్తూ పరవశించిపోవడం, మంచి సంగీతం వినడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అవి వాడి లక్షణాలు. నువ్వు ఎంబీఏ చదివావు, మా వ్యాపారాలు నువ్వు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నువ్వు పెద్ద కంపెనీలో పనిచేస్తే ఎంత జీతమిస్తారో అంత తీసుకో. 2-3 నెలలు చూడు, నీకు నచ్చకపోతే వదిలేయ్. వనజాక్షి గారు చెప్పింది బాగానే ఉంది అనుకుంది. ప్రస్తుతం తను ఖాళీగా ఉంది. పెద్ద మనసుతో తనకు బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. సొంత మనిషిలా భావిస్తున్నారు. ఆంటీ అనద్దు, అత్తయ్య అని పిలవమని వనజాక్షి గారు అన్నారంటే వాళ్లకు తను ఆత్మీయురాలే. మంచి ఉద్యోగం దొరికే వరకు వారి దగ్గరే పనిచేయడం ఉత్తమం. అలాగేనండి అందామే. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసొస్తాను. నేను వచ్చేదాకా ఆ అబ్బాయిని చూస్తూ ఉండమ్మా. మరో 10 రోజులు మనకి ఇబ్బంది తప్పదు. ఆ తర్వాత డిశ్చార్జీ చేస్తారు. హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చు. ఈ హాస్పిటల్ వాసన పడదు. గత్యంతరం లేక ఉండడమే అంటూ ఇంటికి తీసుకువెళ్లాల్సిన వస్తువులు బుట్టలో సర్దుకుని వెళ్ళిపోయింది. అరగంట గడిచాక అటు ఇటూ కదిలి కళ్ళు తెరిచి చూశాడు అనురాగ్. ఎదురుగా అనన్య కనిపించింది. అమ్మేది? ఇంటికి వెళ్లారు. స్నానం చేసొస్తారు. మీకేమన్నా కావాలా? కొబ్బరి నీళ్ళు ఇమ్మంటారా అంది అతనికి దగ్గరగా కుర్చీ లాక్కొని. కాఫీ తాగాలనుంది అన్నాడతను. ఫ్లాస్క్లో కాఫీ లేదు. బయటికి వెళ్ళి హాస్పిటల్ వాళ్ల క్యాంటీన్లో 2 కప్పుల కాఫీ ఫ్లాస్క్లో పోయించుకుని తిరిగి వచ్చింది. మీకు శ్రమిచ్చాను. ఉదయం నుంచి హాస్పిటల్లో ఉన్నారు. మీకు ఆఫీసు పనులు గాని ఇంట్లో పనులు గాని ఉండవా అడిగాడతను కాఫీ సిప్ చేస్తూ. ఇక మీ ఇంట్లోనే నా పనులు. మీకు సెక్రటరీగా ఉండబోతున్నాను. మీ బిజినెస్ వ్యవహారాలు నన్ను చూడమన్నారు మీ అమ్మగారు. కాఫీ తాగాక అతని మొహానికి పట్టిన చిరుచెమటను టవల్తో తుడుస్తూ అందామే. అతని మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే జీవించాలని ఆశ కలిగింది. ఆ ఆశే అతన్ని త్వరగా కోలుకునేటట్లు చేసింది. కిటికీ తలుపులు తెరిచింది. తెల్లటి వెలుగు గదిలోకి తోసుకునొచ్చింది. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పదే పదే గతాన్ని ప్రశ్నించాలి. అప్పుడు అతని మెదడు పొదునెక్కుతుంది. మీరెంతవరకు చదువుకున్నారు? ఎంఏ. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీషు లిటరేచర్. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని సైన్సు, మ్యాథ్స్ సబ్జెక్టులు చదువుతుంటే మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకున్నారెందుకు? అందరూ నడిచే దారిలో నాకు నడవాలనిపించదు. ఐ ప్రిఫర్ టు వాక్ ఆన్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్. మీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? జనవరి 9, 1983. ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు? కొంచెం అలసటగా కనిపించాడు. ఒక్కసారి అన్ని ప్రశ్నలు గుప్పించకుండా ఈ ఎక్సర్సైజు కొనసాగించాలి అనుకుంది. ఆమె వైపే చూస్తుండిపోయాడు. ఆమెను చూస్తుంటే మదిలో మల్లెలు విచ్చుకుని సౌరభాన్ని వెదజల్లుతున్నట్లు అనిపిస్తూ ఉంది. మీరు ఏదోటి చెబుతూ ఉండండి, నేను వింటూ ఉంటాను అన్నాడతను. గీతాంజలిలో కొన్ని పేజీలు చదివి వినిపించింది. తన్మయత్వంతో వింటూ ఉండిపోయాడు రవీంద్రుని కవితల్ని. మీ గొంతు చాలా బాగుంది. మరో రోజు కీట్సు, షెల్లీ కవితలు మీరు చదివి వినిపించాలి అన్నాడతను. నవ్విందామె. జీవితాన్ని ఏం చూశారని చిన్న వయసులోనే మృత్యువును కౌగిలించుకోవాలనుకుంటున్నారు? మనం వద్దనుకున్నా, ఎంత దూరం జరిగినా నీడలా మృత్యువు మన పక్కనే ఉండి ఏదో క్షణంలో కబళించి వేస్తుంది. భూమి మీద 4 రోజుల జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. జీవితం వద్దనుకునే వాళ్ళకి కీట్సు, షెల్లీ, ఠాగూర్ కవితలు కూడా ఎందుకు అందామే. ఆమె మాటలు మనసును తాకాయి. తన ఆలోచనల్లోనే ఏదో లోపముందని మొదటిసారి అనుకున్నాడు. మరోసారి ఆ ప్రయత్నం చెయ్యను. గుండె లోతుల్లోంచొచ్చాయి ఆ మాటలు. మీకు ఆర్థిక సమస్యలు లేవు. ప్రేమ వ్యవహారంలో దెబ్బతినలేదు. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదన్న బెంగలేదు. జీవితం ఎంతో అందమైంది. అందమైన గులాబీ పువ్వు పక్కన సూది మొనలాంటి ముళ్ళుంటాయి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయని గులాబీ మొక్కను పీకి పారేస్తాను అంటే ఎలా? 150 ఏళ్ళు ఎవడూ బతకడు. ఎటూ అందరం చనిపోయేవాళ్లమే. ఆమెకు తోచిన రీతిలో జీవితం రసమయంగా ఉంచుకోవాలని చెప్పింది. కిటికీలో నుంచి బయటకు చూశాడు. హాస్పిటల్ ముందు వైపున గార్డెన్ కనిపించింది. ఉదయాన్నే రంగురంగుల పువ్వులు విచ్చుకుని గాలిలో నాట్యం చేస్తూ నవ్వుతున్నట్లుగా కనిపించాయి. మూడువారిన బతుకులో కొత్త చిగురు వేస్తున్నట్టుగా అనిపించింది. ఆమె వైపు చూశాడు. ముద్దబంతి పువ్వులా మిసమిసలాడుతూ కనువిందు చేస్తూ కనిపించింది. టానిక్కులు, మందుల కంటే అనన్యతో పరిచయం అతనికి కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. శివరావు వంట చేస్తున్నాడు. కూరగాయలు తరిగి అందిస్తూ, ఈరోజు వంట మీరు చేస్తున్నారేంటండి అడిగింది పార్వతి. పెద్దమ్మాయి ఇంటికి రావడం ఆలస్యం అవుతూ ఉంది. రెండో అమ్మాయికి పరీక్షలు. మా అబ్బాయికి వంట రాదు.
తిండం ఒకటే వచ్చు అన్నాడు నవ్వుతూ. అంతకుముందు ఇంట్లో పనమ్మాయి ఉండేది కాదు. ఈ మధ్య అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి పనమ్మాయిని పెట్టుకున్నారు. పార్వతికి 40 ఏళ్లుంటాయి. వాళ్ళది సింహాచలం దగ్గర పల్లెటూరు. భర్త వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. పంట బాగా పండిన సంవత్సరం ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేది కాదు. పంటమ్మగా వచ్చిన డబ్బు అప్పు తీర్చడానికి సరిపోయేది కాదు. పంట పండని సంవత్సరం అప్పులు రెట్టింపయ్యేవి. ఉన్న ఎకరం పొలం తక్కువ ధరకు అమ్ముకోక తప్పలేదు. ఆ దిగులుతో మంచాన పడి కన్ను మూశాడు పార్వతి భర్త. సొంతూరులో పేగుబంధం తెంచుకుని వైజాగ్ వచ్చేసింది పార్వతి. గుడిసెలో ఉంటూ 5-6 పని చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉంది. మొగుడికి వంటొస్తే ఇంటాడది సుఖపడుతుందట. అమ్మగారుంటే ఎంత సంతోషపడేదో. ఎదిగిన పిల్లల్ని చూసుకుని. ఆ అమ్మకి అంత అదృష్టం లేదు అంది పార్వతి. భార్య గుర్తుకొచ్చింది శివరావుకి. కడిగిన ముత్యంలా ఉండేది గంగ. ఆమె మాట, పలుకు, నవ్వు మనసులో ముద్ర వేసుకుపోయాయి. పొడుగాటి జడ ఉండేది చూడముచ్చటగా. పెళ్ళైన కొత్తలో మైసూరుపాకు చేసి ఆ మొక్క నోట్లో పెట్టబోయింది. నడుము దాటినన్ని జడను చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. మనస్సు మధురాతి మధురంగా మీగడ ముంత అయింది. ఇంకా స్వీట్ ఎందుకు అనేవాడు. సిగరెట్టు తాగి వాసన కొట్టే నోటితో నా దగ్గరకొస్తావు. నీ నోరు తీయనైతే ఆ రుచి నా నోటికి తగులుతుంది అనేది దూరంగా జరిగిపోతూ. అదో కవ్వింపు. ఆమె వెనక పరిగెత్తి ఆమెను దొరకబుచ్చుకుని నడుం చుట్టూ చెయ్యి బిగించి దగ్గరకు లాక్కునేవాడు. కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయేది. గంగకు కోపం రావడం ఎప్పుడూ చూడలేదు. 3 పిల్లల్ని కని తనకు అప్పగించి తనను దాటుకుని పైలోకాలకు హడావిడిగా వెళ్ళిపోయింది. చిన్నపిల్లల్ని పెంచడం కష్టం, మళ్ళీ పెళ్లి చేసుకో. నిండా 30 ఏళ్లు లేవు నీకు అనేవారు ఫ్యాక్టరీలో తనతో పాటు పనిచేసే కార్మికులు. ఎన్నో మధురిమలు పంచిపోయిందామె. తన మనసులోని భావాల్ని పొరులకు చిక్కనివ్వకుండా, మళ్ళీ పెళ్లి ప్రస్తావనలు లేకుండా కాలం గడిపాడు. ఆమె మీద తనకున్న ప్రేమ గుండె గుహల్లో ఉండిపోయింది. అనన్య పెద్దయ్యాక అప్పుడప్పుడు అంటూ ఉండేది, పెళ్లి చేసుకోనానా, మాకేం అభ్యంతరం లేదు. సవతి తల్లి మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఎలాగోలా బతికేస్తాం. మీ పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలా అని సతమతమవుతూ ఉంటే నా పెళ్లి సంగతి మాట్లాడతావేంటి తల్లి? ఇది బంగారు మనస్సు, అందుకే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు. ముందు నీకు మొగుణ్ణి వెతకని అనేవాడు. పోనీ మా పెళ్ళిళ్ళు అయ్యాక చేసుకోనాన్నా. 50 ఏళ్లు దాటాయి, ముసలాడికి పెళ్ళిందికమ్మా. మాకు రెక్కలొచ్చి ఎగిరిపోయాక గూడు బోసిపోతుంది, గుండెల్లో దిగులు మొదలవుతుంది. నీ అవసరాలు గమనించడానికి, ఆత్మీయంగా కబుర్లు చెప్పడానికి నీకు ఓ తోడు కావాలి నాన్న వాదించేది అనన్య. కూతురి మాటలకు నవ్వుకునేవాడు.